శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కూడా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ప్రజలు కూడా దానికి ఆశీర్వదిస్తారు, సహకరిస్తారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనంటే అంత సునాయాసం కాదు. ఎంతోమంది తాలూకా సంకల్పం, ఎంతోమంది తాలూకా కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో రాష్ట్రం తాలూకా దిశాని మారుస్తూ ఒక మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా, ప్రజలకి మంచి చేసేటటువంటి ప్రభుత్వంగా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలనలో కష్టాలు ఉన్నా సరే ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో అందరం కూడా పనిచేసి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మన శ్రీకాకుళం జిల్లాకి కూడా మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మన అరసవల్లి దేవాలయం గురించి చెప్పాలి. అరసవల్లి దేవాలయం రాష్ట్రంలోనే అతిపెద్ద సూర్య దేవాలయం, నిత్యం పూజలు జరిపించుకునేటటువంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులకు కూడా చేరవేయాలనే ఆలోచనతో దాని అభివృద్ధికి మళ్ళీ కంకణం కట్టుకొని ఈరోజు పనిచేయడం జరుగుతుంది. మన అరసవల్లి దేవాలయం కూడా ప్రసాద్ స్కీమ్లో పెట్టి సుమారు 100 కోట్ల ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అది కూడా చాలా పట్టుదలతో కార్యక్రమం చేయడానికి కేంద్ర మంత్రిగా నా వంతు పూర్తిగా కూడా దాని గురించి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లాలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అరసవల్లి కానీ, శ్రీకూర్మం కానీ, శ్రీముఖలింగం కానీ ఇలాంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వచ్చి మరి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి సౌకర్యాలు పెంచాలి,